జేసి, బీజేపీ వాళ్ళని టార్గెట్ జేసి మాట్లాడాల్సిన అవసరం మనకేముంది? మస్తు సమస్యలున్నాయి. కాంగ్రెస్ జేస్తున్న దారుణాలు, ఇంతకుముందు బీఆర్ఎస్ జేసిన దారుణాలు చాలా ఉన్నాయి. కాకపోతే వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మనకెందుకొస్తుంది అంటే, ఈరోజు దిష్టి బొమ్మలు తగలబెట్టిర్రు. ముఖ్యమంత్రి బాజాప్తుగా క్షమాపణ చెప్పాలి. అరే! మీరు ఇక్కడ వాలిడ్ పోరాటం జేస్తున్నారు. ఓకే. మరి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉండి ఢిల్లీల ఆ! 1400 సంవత్సరాల క్రితం కట్టిన శివాలయాన్ని కూలగొడితే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడడు తెలంగాణలో గాని, దేశవ్యాప్తంగా గాని. అంటే మీకోసం మీరేదైనా జేసి డైరెక్ట్ గుడి కూలగొడితే ఎటువంటి తప్పు లేదు. అది గూడా 1400 సంవత్సరాల చరిత్ర గల గుడిని కూలగొట్టినా తప్పు లేదు. ఇక్కడ ఒక దౌర్భాగ్యుడు, ఒక తెలివిలేని దద్దమ్మ బూట్లు మోసి, డబ్బు సూట్‌కేస్‌లు మోసి ముఖ్యమంత్రి అయిన ఒక దద్దమ్మ ఈ రాష్ట్రంల ఏదో అన్నాడని జెప్పి ఇక్కడ దిష్టి బొమ్మలు కాలబెడుతున్నారు. డైరెక్ట్ వార్నింగ్‌లు ఇస్తున్నారు. అది జేస్తున్నారు, ఇది జేస్తున్నారు. నేను అడుగుతున్నా తెలంగాణ బీజేపీ నాయకులకి మీకు హిందుత్వం మీద అంత కన్సర్న్ ఉంటే, అంత గ్రేట్ కన్సర్న్ ఉంటే, దద్దమ్మల్లాగా అక్కడ కూలగొట్టి ఒక ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ కోసం ఆర్ఎస్ఎస్‌ని మేము గూడా నమ్ముతుండే భయ్. ఆర్ఎస్ఎస్‌ని మేము గూడా బిలీవ్ జేస్తాం. కానీ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఒక మన దేవాలయాన్ని పార్కింగ్ కోసం ఒక దేవాలయాన్ని కూల్చడం అంటే ఒక దారుణమైన విషయం. దాని గురించి ఎవడెందుకు మాట్లాడతలేడు? ఇక్కడ మాత్రం సీఎం ఏదో అన్నాడు 3000,00,00,000 ఎంతమందున్నారు? 3,00,00,000 ఉన్నారా? 1,00,00,000 మంది ఉన్నారా? అని ఒక వెక్కిరింపుగా మాట్లాడితే ఇన్ని మాటలు మాట్లాడుతుర్రు గదా! సంతోషం. దిష్టి బొమ్మలు కాలబెట్టుర్రు. డైరెక్ట్ ఆయనని అటాక్ గూడా చేయండి. ఎవరికేమి ఇబ్బంది లేదు. హిందుత్వం మీద, హిందూయిజం మీద, హిందూ కల్చర్ మీద ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వానేం చేసినా పాపం లేదు. దానికి మేము గూడా సపోర్ట్ జేస్తాం. కాకపోతే మీరు అక్కడ జేస్తుందేంది మ్యామ్‌లా? అక్కడ మీరేం జేస్తున్నారు ఢిల్లీల?